హలో గైస్, మనకు మొన్న గుజరాత్ టైటాన్స్కి అలాగే ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది కదా, ఎలిమినేటర్. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే ఈ మ్యాచ్ గెలవడానికి మెయిన్ రీజన్ బుమ్రా లేకపోతే రోహిత్ శర్మ అని చెప్తాం. ఎందుకంటే రోహిత్ శర్మ చూసుకుంటే 81 రన్స్ కొట్టాడు, బుమ్రా చూసుకున్నా సరే 27 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు, అది కూడా సుందర్ వికెట్. సో మరి వీళ్ళిద్దరు కాకుండా మరి ఇంకొక ప్లేయర్ అయితే ఈ మ్యాచ్లో బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడని చెప్పాలి. సో ఆ ప్లేయర్ కనుక లేకపోతే ఖచ్చితంగా ఈ విజయం అయితే అందుకునే వాళ్ళు కాదేమో అనే డౌట్స్ కూడా అరైజ్ అవుతాయి. ఎందుకంటే అతను ఎవరో కాదు, మనకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్న అశ్విని కుమార్. సో అతను చూసుకుంటే మరి ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టారు. సో దాని తర్వాత ఎప్పుడైతే గుజరాత్ టైటన్స్ వైపు మ్యాచ్ మల్లుతుంది అనే సినారియోలో హార్దిక్ పాండ్యా అతను ఇంపాక్ట్ ప్లేయర్గా దించిన తర్వాత అతను మొత్తం కూడా 3.3 ఓవర్స్ ఇస్తే దాంట్లో 28 రన్స్ మాత్రమే ఇచ్చి అది కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. సో అతను చేసిన ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పవచ్చు ముంబై ఇండియన్స్ మనం మ్యాచ్ గెలవడానికి. సో ఏదైనా సరే మరి మనకి ఈరోజే మరి క్వాలిఫైడ్ 2 జరుగుతుంది కాబట్టి మరి ముంబై ఇండియన్స్ ఇదే జోరు కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా వీళ్ళని ఫైనల్లోకి వెళ్తాం ఎవరు కూడా ఆపలేరని చెప్పాలి. ఎందుకంటే ఇటువైపు రోహిత్ శర్మ చూసుకుంటే మంచి ఫామ్లో ఉన్నాడు, బుమ్రా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో మరి నిన్న మ్యాచ్లో చూసుకుంటే అశ్విని కుమార్ ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు, దాని తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే స్ట్రాంగ్గా ఉంది. సో ఇదే ఫామ్ కనుక అందరూ కొనసాగిస్తే ఆటోమేటిక్గా రేపు ఫైనల్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో మరి ఓవరాల్గా ఈరోజు మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.